ఇవాళే కేంద్ర బడ్జెట్ ఉదయం 11 గంటలకు ముహూర్తం. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. ఉత్కంఠ రేపుతున్న నిర్మలమ్మ బడ్జెట్. 10 లక్షల వరకు పన్ను మినహాయింపుపై ఆశలు. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వివిధ వర్గాలు. 1,50,000 కోట్లకు పైగా నిధుల కోసం తెలంగాణ, ప్రత్యేక కేటాయింపుల కోసం ఆంధ్ర. కేంద్ర బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్న తెలుగు స్టేట్స్. ఏపీలో ఇవాళ పెన్షన్ల పంపిణీ పండగ. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందించనున్న అధికారులు. రాయచోటిలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు. ఇవాల్టి నుంచి ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న భూముల విలువ. ఉదయం 10 గంటలకు రానున్న స్పష్టత. వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా. వ్యవసాయంతో మరో ప్రస్థానం అంటూ ట్వీట్. 2029లో జగన్ మళ్లీ సీఎం కావాలంటూ ఆకాంక్ష. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి. ప్రత్యక్ష పోరాటానికి దిగుదాం, ఇక తాడో పేడో తేల్చేద్దామన్న కేసీఆర్. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధు మేమిచ్చాం. బీఆర్ఎస్ రుణమాఫీ వడ్డీకే సరిపోయింది. అసెంబ్లీకి వస్తే అన్ని లెక్కలు చెబుతామన్న రేవంత్. కేసీఆర్ ప్రజల్ని అవమానించారన్న జగ్గారెడ్డి. ఫామ్ హౌస్ లోనే ఉండాలనుకుంటున్నారన్న సీతక్క. స్థానిక ఎన్నికల కోసం వస్తున్నారన్న ఆది. గద్దర్ను అవమానిస్తే తగిన శాస్తి చేస్తాం. అవార్డు ఎలా ఇప్పించుకోవాలో మాకు తెలుసు. బండి సంజయ్ కు సీఎం రేవంత్ కౌంటర్. కవితపై మల్లు రవి సంచలన ఆరోపణలు. కేరళ లిక్కర్ స్కామ్ లో ఉన్నారన్న ఎంపీ. అక్కడి సీఎం భవితయ్యం చూడాలంటూ సెటైర్లు. 420 రోజుల్లో 412 మంది రైతులు బలయ్యారు. కొన్ని లోటుపాట్ల వల్ల పవర్లోకి రాలేకపోయాం. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారన్న కేటీఆర్. విజయసాయి విదేశీ పర్యటనకు అనుమతి. 1 నెల రోజుల అనుమతి కోరిన నేత. 15 రోజులు మాత్రమే పర్మిషన్. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గీకరణ చిచ్చు. తన జాతి తనకు ముఖ్యం అంటున్న వివేక్. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నో అబ్జెక్షన్. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం వైఖరేంటో చెప్పాలి. బీజేపీ కార్పొరేట్లకి ప్రాధాన్యమిస్తోంది. బడ్జెట్లో సామాన్యుల్ని పట్టించుకోవాలన్న సిపిఐ. కడపలో తెలుగుదేశం మహానాడు. జిల్లాల పునర్విభజన లోపాలు కరెక్షన్. టీడీపీ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం. కేసు విత్డ్రాకు 2 కోట్లు ఆఫర్. పుట్టింటి నుంచి ప్రాణహాని ఉందన్న భార్గవి. రక్షణ ఇవ్వాలని పోలీసులకు వినతి. మన్యం జిల్లాలో రెచ్చిపోయిన ఏనుగులు. రైస్ మిల్లులో పలు పరికరాలు ధ్వంసం. చిరు దుకాణాలపైన దాడి. ముర్ము ప్రసంగంపై మాటల యుద్ధం. అన్ని పాత విషయాలే అన్న సోనియా. రాష్ట్రపతిని అవమానించారంటూ మోదీ ఫైర్. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్కు షాక్. 7 సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదని గుడ్ బై. కుంభమేళా తొక్కిసలాటపై విచారణ. స్పాట్ ని పరిశీలించిన హర్షకుమార్ కమిటీ. మృతుల సంఖ్యపై అనేక అనుమానాలు. ఇంగ్లాండ్ పై T20 సిరీస్ గెలిచిన భారత్. 4వ మ్యాచ్ లో టీమిండియా విజయం. 15 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ.